హరి ఓం శ్రీ గురుభ్యో నమః. గురుదంపతులకి శ్రీ విష్ణుప్రసాద్ గారికి నా ప్రణామాలు. మొన్న ఫిబ్రవరి 24న తెలుగు విశ్వవిద్యాలయంలో అజోవిభో కందాళం అనే అంతర్జాతీయ ఫౌండేషన్ వారు మన మేడం రాజశ్రీ గారికి, శ్రీ రాఘవరావు గారికి వారు చేసిన గ్రంథ అనువాదాల విశేష గుర్తింపుగా సత్కరించారు. మనలో కొద్దిమంది ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడలేకపోయాం. ఆ కొరత తీరాలని ఇప్పుడు ఈ చిరు సన్మానం చేపట్టాం. ఈ సందర్భంగా మన గురుదంపతుల గురించి కొన్ని మాటలు. మన మేడం రాజశ్రీ గారు శ్రీ ఎంఎన్ రావు గారి పుత్రిక. వీరు ఎంఎస్కో అనే సంస్థ అధిపతి. ఎన్నో పుస్తక ప్రచురణలు చేసిన సంస్థ. రాజశ్రీ గారు బిఏ తెలుగులో గోల్డ్ మెడల్ సాధించి ఎంఏ ఇంగ్లీష్ చేశారు. చాలా సంవత్సరాలు కాలేజీలో ఇంగ్లీష్ చెప్పారు. ఇటు తెలుగులోను ఇంగ్లీష్లోనూ వారికి ఉన్న పట్టు, అభిలాష ఈ అనువాదాలకు ఎంతగానో ఉపయోగపడింది. అనువాద సరస్వతి అని బిరుదు సంపాదించి పెట్టింది. శ్రీ రాఘవరావు గారు మ్యాథమెటిక్స్ లెక్చరర్గా చేశారు. అదీ కాకుండా వారికి ఫోటోగ్రఫీలోను, నెయిల్ డ్రాయింగ్లోనూ అభినవేశం ఉండి ఎన్నో బహుమతులు పొందారు కూడా. జ్ఞానార్జన కొరకు ఎంతో తిరిగి అందరినో కలిసి వెతికి చివరికి పరమార్థానంద స్వామీజీ వారి బోధనలకి ఆకర్షితులయ్యారు. అంతటితో వారి వెదుగులాటకి ఫుల్ స్టాప్ పడింది. ఒక మహత్తర కార్యక్రమం ప్రస్థానత్రయ గ్రంథాల అనువాదం. స్వామీజీ బోధనలను అనుసరిస్తూ రాసిన గ్రంథాలు. ఇవి ప్రచురించి జిజ్ఞాసులకు ఉచితంగా పంపిణీ చేయడం, ఇవన్నీ అద్భుతం. ద్రవ్యశుద్ధి, క్రియాశుద్ధి, మనశ్శుద్ధి లేనిదే ఏ కార్యము సఫలం కాదు అని దేవి భాగవతం చెబుతోంది. ఇవన్నీ ఉన్నాయి కనుకనే ఇంత బృహత్తర కార్యం నిర్విఘ్నంగా పూర్తయింది. స్వామీజీ ఆశీస్సులు భగవంతు కృపతో పూర్తిగా చేయగలిగారు. ఏ గ్రంథానికైనా ఉపక్రమ, ఉపసంహారాలు, అభ్యాసం అంటే మళ్లీ చెప్పడం, అపూర్వత, ఫలము, అర్ధవాదము, ఉపపత్తి అనే షడ్లింగాలు ఆవశ్యము. ఇవి ఈ గ్రంథాలను మనం పూర్తిగా చూడవచ్చు. పురాణమిచ్చేవ నా సాధు సర్వం. శాస్త్రసమ్మతమైన తర్కంతో వివరించడం, వాంగ్మయంలో ఏది ఎప్పుడు ఎక్కడ ఉపయోగించాలో తెలుసుకుని వివరించడం రాజశ్రీ మేడం గారి ప్రత్యేకత. పూర్వం గురువులను వెతుకుతూ శిష్యులు వెళ్ళేవారు. ఇప్పుడు మన గురువులు మన దగ్గరికే వచ్చి బోధ చేస్తున్నారు, జ్ఞానభిక్ష పెడుతున్నారు. ఆ భిక్ష సరిగ్గా అందిందా లేదా, అరిగిందా లేదా అని తెలుసుకోవడానికి రీక్యాప్లు, షార్ట్లు ఉపయోగపడుతున్నాయి. చాలా మంది తరచూ అంటూ ఉంటారు, ఇలాంటి గురువులు దొరకడం మన అదృష్టం అని. కానీ నేను అనుకుంటాను, వారికి శిష్యుని అవడం నా అదృష్టం అని. నాతిచరామి అన్న వాగ్దానం అక్షరాలా పాటిస్తున్నవారు ఒకరు, సహధర్మచారిని అన్న మాటకి అర్థం మరొకరు. వాగర్థాల వలె, సువర్ణ ఆభరణాల వలె, రాజీవ రాఘవం వలె ఉన్నవారు మన గురుదంపతులు. వారిని సన్మానించుకోవడం ఎంతో అదృష్టం. ఒక జ్ఞానిని గుర్తించాలంటే మరొక జ్ఞానికే సాధ్యం. అందుకనే మన మరొక గురువులు అయిన శ్రీ విష్ణుప్రసాద్ గారిని, మన గురువుల్ని మొదటగా సన్మానించమని సవినయంగా వేడుకుంటున్నాను.